నేను చెప్పాను కదా, నువ్వు కోరుకునేదంత సులభంగా దొరకదని. అనేక మార్లు చెప్పావు నువ్వు. ఇప్పుడు నేను చెప్పేది విను. కంసుడి హృదయాన్ని ఎవరు కదిలిస్తారో కంసుడు వారిని తప్పక పొంది తీరుతాడు. నీకు కావలసింది దొరికింది కదా. ఏమైంది మధుర నరేంద్ర? నేను నీ హృదయానికి నచ్చలేదు కదా. నీవి కూడా అనేక కర్మలు అనేక మందికి అస్సలు నచ్చవు కదా. ఎవరు నువ్వు? ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకు తెలుసా నువ్వు ఇక్కడికి ఎలా చేరుకున్నావు? తెలుసు. చాలా అధికంగా శ్రమపడి అసహనీయ అలసటను కూడా భరించి ఇక్కడికి చేరుకున్నాను. అబద్ధాలు, అనేక అబద్ధాలు. నువ్వు అనేక మందిని బలి చేసి ఇక్కడికి చేరుకున్నావు. ఆపండి, ఆపండి. నేనెవరిని బలి చేయలేదు. నేను వాళ్ళకొక బాధ్యతను అప్పగించాను. వాళ్ళది పూర్తి చేయలేకపోయాను. అందువల్ల వాళ్ళు మృత్యువు దగ్గరికి వెళ్ళారు. నా దోషం ఏం లేదు. వీళ్ళందరిదే తప్పంతా. అయినా నువ్వు నాకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? నన్ను నా లక్ష్యం నుంచి తప్పుదో పట్టించాలనుకుంటున్నావా? నన్ను మళ్లించలేవు. పెసర పొంగలి బాగుంటుంది నా కన్నయ్యకు. పోషకాలు బోలెడనుంటాయి ఇందులో. గరిటెక్కడ పెట్టాను? ఎవరు ఆపుతారు నన్ను? ఎవరు? అంత పెద్దవాడైపోయావా నువ్వు? మీ అమ్మకు సాయం చేస్తున్నావా నువ్వు? రారా, రా కన్నయ్య, రా కన్నయ్య.
ఎవరక్కడ? చిన్న లోభాన్ని కూడా వదలలేని వాడివి నన్ను చంపడానికి వస్తావా? నన్ను వధించగలుగుతారు అలాంటి మాయావిని వెతకడానికి బయలుదేరారు మీరు. కానీ ఒక స్త్రీ ఎదురు పడగానే నీ లక్ష్యాన్ని మరచిపోయి తన వెనకాల వెళ్ళడం మొదలుపెట్టావా? ఎవరక్కడ? మీ మృత్యువుని. దేవకి 8వ సంతానం విష్ణు. నువ్వు చంటి బాలుడిలాగా ఉండాలి కదా. నా మృత్యువు. నువ్వు నా మస్తిష్కాన్ని మోసం చేయాలని చూస్తున్నావు కదా. ఇది మోసం కాదు, ఇది ఒక హెచ్చరిక మామా. ఒకరితో ఒకరి మధ్య మన భవిష్యత్తు నజరానా. ఈ వయస్సులోనే నేను మిమ్మల్ని వధిస్తాను, నా ఈ చేతులతోనే. ఇంత దుస్సాహసమా? అమ్మను క్షమించు కన్నయ్య. ఇన్ని రోజులు నడవమని నిన్ను ఇబ్బంది పెట్టింది కదా. ఇవాళ చూడు, నువ్వే స్వయంగా నడిచి మీ అమ్మ దగ్గరికి వచ్చేసావు. పద, వెళ్ళి మీ నాన్నకి చూపిద్దాం. అందరికీ నడిచి చూపించాలి కదా. చెప్పు అందరికి, నీ పోషణలో మీ అమ్మ ఎలాంటి లోటు చేయలేదని. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిజంగానే ఇది నా భ్రమై ఉంటుంది. లేదు, ఇది ఖచ్చితంగా విష్ణువు చేసిన పని అయి ఉంటుంది. వాడు ఖచ్చితంగా నా మస్తిష్కంతో ఆటలాడుకుంటున్నాడు. విష్ణు, తెలుసా నీకు, ఇన్ని కష్టాలు ఎదురుపడ్డా సరే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా నీకు? ఎందుకంటే నాకు నీ శక్తి పైన, నీ యోగ్యత పైన పూర్తి నమ్మకం ఉంది.
బయటకు రా మహాశక్తిశాలి తృణవర్త. ఇప్పుడు చూడండి అందరూ, నా కన్నయ్య చిన్న చిన్న పాదాలతో ఎలా నడుస్తాడో. తన అడుగుల చప్పుడు మీ గుండెల్ని వేగాన్ని పెంచకపోతే చూడండి, అప్పుడు చెప్పండి. అందరికీ చూపించు, యశోద కన్నయ్య కూడా నడవడం నేర్చుకున్నాడు అని. పద. ప్రణామాలు స్వీకరించండి మహారాజా. ఎన్నో సంవత్సరాలుగా బంధించబడి ఉన్న ఈ తృణవర్తును విముక్తి చేసి మీరు ప్రదర్శించిన సాహసంతో నేను చాలా ప్రభావితున్నయ్యాను. చెప్పండి, మీకేం సేవ చేయగలను నేను? ధనానికి బదులు ధనం, ఉపకారానికి బదులు ఉపకారం. రుణనీతి చెప్పేది ఇదే తృణవర్త. నువ్వు గోకులానికి వెళ్ళి నా శత్రువుని హతమార్చాల్సి ఉంది. చిన్న చంటి బాలుడు వాడు, ఇంతవరకు నడవడం కూడా రాలేదు. అవును, ఇది వాస్తవం. చాలా మంది అతను విష్ణు అవతారమని అంటున్నారు. మరి ఆలోచించుకో, అర్థం చేసుకో, జాగ్రత్తగా సమాధానం ఇవ్వు. నాకు ఈ పని చేసి పెట్టాలని అనుకుంటున్నావా? మీరు నాకు విముక్తినిచ్చారు మహారాజా, మీకు రుణపడి ఉన్నాను. ఆ బాలుడు విష్ణు యొక్క అవతారమైనా లేదా స్వయంగా విష్ణువే అయినా నాకు మాత్రం మీ కోరిక తీర్చడం అనేదే తప్ప వేరే ఇంకేది అధికం కాదు. నేను ఇదే క్షణం గోకులానికి వెళ్తాను. అలాగే ఆ బాలుని తీసుకొని వచ్చి మీ ముందు నిలబెడతాను. మీ ముందుకు తెచ్చాక అతన్ని చంపేస్తాను. మీరు నిశ్చింతంగా వెళ్ళండి మహారాజా. మిగతా కార్యం ఈ సేవకుడు పూర్తి చేస్తాడు. విష్ణు, నేను చెప్పాను కదా యశోద, చాలా త్వరగా నేర్చుకుంటాడని. చూడు, ఒక్క క్షణం నాకు దగ్గరగా రా.
నేను రాగలిగినంత దూరం ఏదో విధంగా అక్కడి వరకు చేరుకో. వద్దు కన్నా, ఈ హద్దు దాటి వెళ్ళకూడదు. అమ్మ చెప్పేది నిజం కుమారా. కొంచెం పెద్దవాడివయ్యాక అప్పుడు వెళ్ళాలి. బయటికి వెళ్ళడానికి ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. కొంచెం కాదు, చాలా కాలం ఆగాల్సి ఉంటుంది. అవును కదా? ఎదురు చూడాల్సిన అవసరం నాకొచ్చింది. కానీ ఎప్పటి వరకు? ఏదో ఒకరోజు నా దగ్గరికి తప్పకుండా వస్తావు కదా. మంచి అవకాశం కోసం ఎదురు చూడడం కళ్ళల్లో నిలిచి ఉంటుంది నందకుమారా. పగలైనా రాత్రైనా ఇవాల్టి నుంచి నా కళ్ళు మీ గుమ్మం వైపు చూస్తూనే ఉంటాయి. మహారాజా, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అసలు? ఇదంతా ఎలా జరిగింది? మీరు బానే ఉన్నారు కదా? బాగా దెబ్బలు తగిలినట్టున్నాయండి స్వామి. ఇంతకంటే ఆనందదాయకం ఇంకేం లేదు అస్తి. స్వామి, మీరు ఆరోగ్యంగానే ఉన్నారు కదా? సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను నేను. ఇక వాడు ఆరోగ్యంగా ఉండడు. ఎందుకంటే వినాశనం గోకులం వైపే అలా వెళ్తోంది. చూడు కన్నా, నీ జన్మదినం అని గోపికలందరూ ఎంత బాగా అలంకారం చేసుకుని వచ్చారో చూస్తున్నావా? నీకు స్నానానికి ఏర్పాట్లు ఇక్కడ జరుగుతుంటే నువ్వేమో బయటికే చూస్తున్నా. నాకు స్నానం చేయించడానికి ఇన్నిన్ని ఏర్పాట్లా? మీకు సంతోషమే కదా? కన్నయ్య పుట్టినరోజైనా ఈ వేడుక మామూలుగానే ఏర్పాటు చేశాం. వెళ్దామా? వేడుక అయిపోయి వచ్చుంటుంది జానకి, త్వరగా పదా. సరే. అవును, బర్సానాకి వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? నెయ్యి గోకులంలో కూడా దొరుకుతుంది కదా. మిఠాయిల కోసం అన్నిటికన్నా మంచి సేమ్యా కావాలి నాకు. ఈ విషయం అయితే సరిగ్గా చెప్పావు. అసలు వేడుక ఆనందం. ఏమైంది? ఏం లేదు. నేనేమంటున్నానంటే వేడుక ఆనందం అంతా పిండి వంటలతోనే కదా వచ్చేది. జన్మదిన వేడుకలు కాదు, మారణ హోమాన్ని కల్లారా చూస్తారు గోకులంలో అందరూ.
కన్నా, వేడుక ఇంట్లో కదా జరుగుతోంది, మరి నువ్వు పదే పదే బయటికెందుకు చూస్తున్నావు? కన్నయ్య, సిద్ధం కావాలి. ఇవాళ ఈ గోపికలందరూ కలిసి నీకు స్నానం చేయిస్తారు. ముందు ఊరు మొత్తాన్ని నాశనం చేస్తాను. ఆ తరువాత ఆ బాలుడిపై విరుచుకుపడతాను.